ఇక కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు రోజుకో విశిష్ట అలంకరణతో భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం 6వ రోజు అమ్మవారు ఉదయం విప్రచిత్త అలంకరణలోని సాయంత్రం మహావజ్రేశ్వరి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శాకంబరి ఉత్సవాలు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి వివిధ రూపాల విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాశస్త్యంపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే అమ్మవారి రూపాల విశిష్టతపై ఆలయ అర్చకులు నాగరాజ్తో మా ప్రతినిధి తాటిపల్లి నరేష్ ఫేస్ టు ఫేస్. తీర్చే వరంగల్ భద్రకాళి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. నేటికి భద్రకాళి ఉత్సవాల శాకంబరి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు భక్తులకు విపరీత అలంకరణలో దర్శనమిస్తున్నారు. సాయంత్రం మహావజ్రేశ్వరి రూపంలో దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలు తీర్చుకుంటూ అత్యంత వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శాకంబరి ఉత్సవాలకు దినదినం అశేష జనాభాని భద్రకాళి దేవస్థానానికి వచ్చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ వైభవంగా సాగుతున్న ఉత్సవాల క్రమంలో అసలు శాకంబరి ఉత్సవాల ప్రాధాన్యత, ఈ ఉత్సవాలు భద్రకాళి దేవస్థానంలో ఎన్నేళ్ల క్రితం నుంచి ప్రారంభమయ్యి మనకి ఈ విశేషాలు చెప్పడానికి ముఖ్య అర్చకులు నాగరాజ్ శర్మ మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహాదేవ భద్రకాళి శరణం మమ. సుమారుగా 65-70 సంవత్సరాల క్రితము వరంగల్ ప్రాంతం మొత్తం కూడా కరువు కాటకాలతోటి నీరు లేక పంటలు వండక జనాలు అల్లాడిపోతున్నటువంటి సమయంలో భద్రకాళి ఆలయంలో నాటి మొట్టమొదటి అర్చకులు గణేష్ శాస్త్రి గారు, ప్రధాన ఆచార్యవర్యులు, ఈ ఆలయంలో అమ్మవారు ఉపాసన చేస్తూ ఉన్నటువంటి సమయంలో నాటి పురజనులందరూ కూడా వారిని కలిసి, అయ్యా గురు మహారాజు గారు, మా వరంగల్ ప్రాంతము మొత్తం కరువుతో నిండినది, మరి మనం ఏం యజ్ఞయాగాదులు చేద్దాము, ఎట్లా పూజిద్దాము, భద్రకాళి అమ్మవారిని ఆరాధన చేస్తే మనకు ఏం కలుగుతుంది, ఈ కరువు ఎలా తీరుతుంది అని వారిని ప్రశ్నించగా వారు కూడా అనేక కాశీలో వేద విద్యాలయంలో వారు అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వరంగల్కు రాగానే భద్రకాళి అమ్మవారు నచ్చిందట. సుమారుగా 1930 ప్రాంతంలో వచ్చి ఆలయంలో స్థిరపడ్డారు. పురజనులందరి సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వస్తున్నారు. వారు కూడా దేవి మహత్యంలో తెలిపినట్టు శాకంబరిం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమండపానామృతం. ఆషాఢ మాసంలో శాకంబరిగా అమ్మవారిని గనక అభిషేకం చేసి అమ్మవారికి ఆకుకూరలు, కూరగాయలు సమర్పించి అమ్మను పూజించినట్టయితే మనకు ఈ కరువు తీరుతుంది అని గ్రహించి ఆనాడు అమ్మవారికి ఈ ఆషాఢ శుద్ధ పాడ్యం నాడు సహస్ర కలశములతోటి అభిషేకం చేసి తర్వాత అప్పుడు లభించిన ఆకుకూరలు, కూరగాయలను అమ్మవారికి సమర్పించడం ద్వారా వరంగల్లో చక్కటి వర్షాలు పడి ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమై ఈ పంటలు పండి ఈ నగరం అంతా కూడా శోభాయమానంగా విరాజిల్లింది. అదే ఆనాటి నుండి నేటి వరకు మన భద్రకాళి అమ్మవారి ఆలయంలో వారి గణేష్ శాస్త్రి గారు ఉన్నన్నాళ్ళు ఈ యొక్క ఆలయంలో శాకంబరి నవరాత్రులు చేస్తూ వారి ప్రథమ కుమారుడు గణేష్ శేషు అయ్య గారు వారు ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఈ ఉత్సవాలను ఇంకా విశిష్టంగా అభివృద్ధి చేస్తూ నడిపిస్తున్నారు. ఈ రోజు 6వ రోజు అమ్మవారు విప్రచిత్తగా మనకు దర్శనమిస్తుంది. సాయంత్రము మహావజ్రేశ్వరిగా షోడశీ క్రమాన్ని అనుసరించి దర్శిస్తుంది. విప్రచిత్త అంటే అమ్మవారు విప్రుల మనసుల్లో వేద పురుషుల్లోకి పోయి యజ్ఞయాగాదులను చక్కగా నిర్వర్తించి సువృష్టి కురిచి సస్యరక్షణ జరిపిస్తుందట. విప్రచిత్తగా అమ్మవారు మహావజ్రేశ్వరిగా వజ్ర సంకల్పాన్ని భక్తుల్లో కలిగించి వారి కోరికలను నెరవేరుస్తుంది. భద్రకాళి శరణం మమ. దేశం యావత్తు పంట పొలాలతో సుభిక్షంగా వర్ధిల్లడానికి మన భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇది భద్రకాళి శాకంబరి యొక్క ప్రాముఖ్యత. నరేష్, వరంగల్, హనుమకొండ, సివిఆర్ న్యూస్.